హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ SLS శ్రీ లీగల్ సర్వీసెస్. ఇట్స్ డే 19 ఆఫ్ డైలీ లీగల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఇన్ సెక్షన్ 18 ఆఫ్ చాప్టర్ 2 ఇన్ CRPC. సెక్షన్ 18 స్పెషల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్. దిస్ సెక్షన్ డీల్స్ విత్ స్పెషల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్ allowing the High Court to grant metropolitan magistrate powers to government officials for specific cases or classes of cases within a metropolitan area. అంటే హైకోర్టు మెట్రోపాలిటన్ ప్రాంతాలలోని స్పెసిఫిక్ కేసులు లేదా కేసుల తరగతులకు ప్రభుత్వ అధికారాలను మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అధికారాలను ఎలో చేయడానికి అనుమతినిస్తుంది. నెక్స్ట్, అపాయింటింగ్ అథారిటీ. ద హైకోర్ట్ appoints these special metropolitan magistrates often based on a request from the central or state government. అంటే హైకోర్టు ఈ స్పెషల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్లను నియమిస్తుంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్, క్వాలిఫికేషన్స్. The person appointed must possess the legal qualifications and experience specified by the High Court. అంటే హైకోర్టు నియమించిన వ్యక్తికి చట్టపరమైన అర్హతలు అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ పవర్స్. కెన్ బి కన్ఫర్డ్ పవర్స్ ఆఫ్ ఎ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఫర్ స్పెసిఫిక్ కేసెస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ కేసెస్ విత్ ఇన్ ఏ మెట్రోపాలిటన్ ఏరియా. అంటే ప్రాంతాలలోని స్పెసిఫిక్ కేసులు లేదా కేసుల తరగతులకు మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అధికారాలను ప్రదానం చేయవచ్చు. కెన్ ఆల్సో బి ఎంపవర్డ్ టు ఎక్సర్సైజ్ ద పవర్స్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇన్ లోకల్ ఏరియాస్ అవుట్ సైడ్ ద మెట్రోపాలిటన్ ఏరియా. అంటే మెట్రోపాలిటన్ ప్రాంతం వెలుపల లోకల్ ప్రాంతాల్లో ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల యొక్క పవర్స్ని వినియోగించుకునేందుకు అధికారం కూడా ఉంటుంది. నెక్స్ట్, term of appointment. Appointments are for a term not exceeding 1 year at a time as directed by the High Court. అంటే హైకోర్టు నిర్దేశించిన విధంగా అపాయింట్మెంట్లు ఒకేసారి 1 సంవత్సరం మించకుండా ఉండాలి. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.